ఎగువన కురుస్తున్న వర్షాలకు తోడు రాష్ట్రంలోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో కృష్ణా ప్రాజెక్టులకు వరద ప్రవాహం భారీగా పెరిగింది. శ్రీశైలం ప్రాజెక్టు నుండి నాగార్జున సాగర్ కు వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఇన్ఫ్లో 1,21,711 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. ఇదే వరద కొనసాగితే మరో 2 రోజుల్లో సాగర్ గేట్లు ఎత్తే అవకాశం ఉంది. సాగర్ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 574.70 అడుగులకు చేరుకుంది. జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 268.367 టీఎంసీలుగా ఉంది. జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఇక ఎగువన కురుస్తున్న వర్షాలకు తోడు రాష్ట్రంలోనూ భారీ వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా ప్రాజెక్టులకు వరద ప్రవాహం భారీగా పెరిగింది. శ్రీశైలం ప్రాజెక్టు నుండి నాగార్జున సాగర్ కు వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. దీంతో 2 రోజుల్లో గేట్లు ఎత్తే అవకాశం కూడా కనిపిస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, కృష్ణా బేసిన్ కి సంబంధించి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో గత 25 రోజులుగా కూడా కృష్ణా బేసిన్ కి సంబంధించి వరద ప్రవాహం అయితే కొనసాగుతుంది. దీంతో ఎగువన ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా జలకలను సంతరించుకొని పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడం జరిగింది. అయితే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కూడా ప్రస్తుతం నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు 1,21,000 క్యూసెక్కుల వరకు వరద ప్రవాహం అయితే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వస్తుంది. దీంతో ప్రస్తుతం నాగార్జున సాగర్ ప్రాజెక్టు 590 అడుగులకు గాను ప్రస్తుతం 574.70 అడుగులకు చేరుకోవడం జరిగింది. ఇటు ఏదైతే సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి కూడా నీటి నిల్వ సామర్థ్యం కూడా 312 టీఎంసీలకు గాను ప్రస్తుతం 268 టీఎంసీలకు చేరుకోవడం జరిగింది. అయితే మరో 15 అడుగులు నీటి మట్టం వస్తే మాత్రం నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో నిండే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. అయితే నిన్నటి వరకు కూడా అయితే 2 రోజుల క్రితం వరకు కూడా దాదాపుగా 50 నుంచి 60 వేల క్యూసెక్లు మాత్రమే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి శ్రీశైలం నుంచి రావడం జరిగింది. అయితే 2 రోజుల క్రితం శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి 2 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇటు విద్యుత్ ఉత్పాదన తోటి 70 వేల క్యూసెక్లు, ఇటు స్పిల్వే ద్వారా 2 గేట్లు ఎత్తి ఒక్కొక్క గేటు 10 ఫీట్ల మేర ఎత్తి దాదాపుగా 45 వేల క్యూసెక్లు 2 గేట్ల ద్వారా కూడా విడుదల చేస్తున్నారు. దీంతో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కి 1,21,000 క్యూసెక్లు వరద ప్రవాహం అయితే వస్తుంది. అయితే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు మరో 15 అడుగులు వస్తే పూర్తి స్థాయిలో నిండే అవకాశం ఉంది. దీంతో ఎగువ నుంచి ఇదే ప్రవాహం కొనసాగితే మాత్రం 2 రోజుల్లో నాగార్జున సాగర్ ప్రాజెక్టు గేట్లను కూడా ఎత్తే అవకాశం ఉన్నట్లు కూడా అధికారులు అయితే చెప్తున్న సిచ్యువేషన్. గత ఏడాది ఆగస్టు 2న నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి కుడి ఎడమ కాలువలకు తాగునీటికి విడుదల చేయడం జరిగింది. కానీ ఇప్పటికీ కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఎక్కువ వరద వస్తున్నా కూడా అధికారులు దీనిపైన కూడా ఇటు ప్రభుత్వం కూడా ఈ నీటిని విడుదల చేసే విషయంలో ఇంకా ఏ నిర్ణయం తీసుకోకపోవడంతో రైతులైతే ఆశగా ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే నాగార్జున సాగర్ ప్రాజెక్టు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి దాదాపుగా 22 లక్షల ఎకరాలకి సాగునీటిని వాడుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కుడి ఎడమ కాలువల ద్వారా నీటిని విడుదల చేయాలని గత 10 రోజులుగా కూడా రైతులు కోరుతున్నప్పటికీ దీనిపైన ఇటు ప్రాజెక్టు అధికారులు కావచ్చు, తెలంగాణ ప్రభుత్వం కూడా దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ 2 కుడి ఎడమ కాలువలకు సంబంధించి తాగునీటి అవసరాల కోసం మాత్రం ప్రస్తుతం అయితే నీటిని విడుదల చేస్తున్నారు. ఎడమ కాలువ ద్వారా 1000 క్యూసెక్ల చొప్పున తాగునీటి అవసరాల కోసం విడుదల చేయడం జరిగింది. ఈ రోజు కుడి కాలువ నుండి 500 క్యూసెక్ల నీటిని తాగునీటి అవసరాల కోసం విడుదల చేస్తున్నారు. అయితే గత ఏడాది ఆగస్టు నెలలో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి వారం రోజుల పాటు శ్రీశైలం నుంచి 10 రోజుల పాటు శ్రీశైలం నుంచి భారీగా వరద ప్రవాహం రావడం జరిగింది.
దాదాపుగా 3 లక్షల నుంచి 4 లక్షల క్యూసెక్లు రోజువారీగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు రావడం తోటి 10 రోజుల్లోనే నాగార్జున సాగర్ నీటి మట్టం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండడం తోటి ఆగస్టు చివరి వారంలో గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడం జరిగింది. అయితే ఈ సీజన్ లో ఈ సంవత్సరం మాత్రం నాగార్జున సాగర్ ప్రాజెక్టు కి జూన్ 12 నుంచే వరద ప్రవాహం అయితే మొదలు కావడం జరిగింది. అయితే మొదటగా తక్కువగా వరద ప్రవాహం మొదలైనప్పటికీ ప్రస్తుతం 1,20,000 పైగా క్యూసెక్ల వరద ప్రవాహం వస్తుండటంతో రోజు 24 గంటల్లో దాదాపుగా 4 నుంచి 5 అడుగుల మేర నీటి మట్టం పెరుగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం 574.70 అడుగులకు ప్రస్తుత నీటి మట్టం ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్టు 2 రోజుల్లో మరో 10 అడుగుల వరకు నీటి ప్రవాహం వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎల్లుండి వరకు ఇదే వరద ప్రవాహం కొనసాగితే మాత్రం నాగార్జున సాగర్ ప్రాజెక్టు గేట్లను కూడా ఎత్తే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. దానికి తగిన ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టుగా కూడా ప్రాజెక్టు అధికారులు చెప్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ఇక ప్రాజెక్టుకు సంబంధించి నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి ఇటు ఏఎంఆర్పి ద్వారా హైదరాబాద్ తాగునీటి అవసరాలతో పాటు ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లాకు తాగునీటి కోసం అయితే ప్రస్తుతం నీటి విడుదల చేస్తున్నారు. కానీ సాగర్ ప్రాజెక్టు నుంచి తెలంగాణ వైపు ఎడమ కాలువతో పాటు వరద కాలువ ఉంటుంది. దీంతో పాటు ఇటు ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి ఉదయ సముద్రం కావచ్చు, ఇటు బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుకు సంబంధించి కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచే వరద రావాల్సి ఉంటుంది. కానీ ఈ ప్రాజెక్టులకు ఇప్పటికీ నీటిని విడుదల చేయకపోవడం, పైనుంచి వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో ముందస్తుగానే ఈ కాల్వల ద్వారా నీటిని విడుదల చేస్తే ముందుగానే చెరువు ఈ రిజర్వాయర్లోకి నీటిని నింపడం వల్ల ఇటు గ్రౌండ్ వాటర్ పెరగడంతో పాటు తాగునీటికి కూడా వినియోగించుకునే అవకాశం ఉంటున్నా కూడా ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే తాగునీటికి సంబంధించినటువంటి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నప్పటికీ ఈ ప్రాజెక్టుకు ద్వారా నీటిని విడుదల చేసే విషయంలో మాత్రం ఇప్పటికీ నిర్ణయం తీసుకోకపోవడం పట్ల కూడా కొంత రైతులు అయితే నిరాశ చెందుతున్న సిచ్యువేషన్ ఉంది. మొత్తానికి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ జూలై చివరి వారం నడుస్తున్నప్పటికీ ఇప్పటికీ నీటిని విడుదల చేయకపోవడం పట్ల కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేసిన సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. మరోవైపు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి ఇటు స్పిల్వే ద్వారా ఇప్పటికే నీటి లీకేజ్ కొనసాగుతున్నప్పటికీ రబ్బరు బిగింపు గానీ, ఇటు గ్రీసింగ్ సంబంధించి గానీ మరమ్మతులు అయితే చేసినామని చెప్పి అధికారులు చెప్తున్నారు. కానీ రేపు 2 రోజుల్లో నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంటే మాత్రం గేట్లను అయితే ఎత్తామని చెప్పి అధికారులు అయితే చెప్తున్న సిచ్యువేషన్. మొత్తానికి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి కృష్ణా బేసిన్లో ఎగువ ప్రాజెక్టులు అన్ని కూడా నిండు కుండలా తలపిస్తున్న పరిస్థితి ఉంది. జలకళను సంతరించుకోవడం, పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో కేవలం నాగార్జున సాగర్ ప్రాజెక్టు మాత్రమే 15 అడుగుల దూరంలో నిండడానికి 15 అడుగుల దూరంలో ఉన్న నేపథ్యంలో వరద ప్రవాహం అయితే శ్రీశైలం ప్రాజెక్టు కూడా ఎగువ నుంచి 1,20,000 క్యూసెక్ల వరకు శ్రీశైలం ప్రాజెక్టుకు వస్తుంది. అక్కడ శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి 885 అడుగులకు గాను ప్రస్తుతం 883.50 అడుగుల నీటి మట్టం కొనసాగుతుంది. ఇటు 215 టీఎంసీల నీటి సామర్థ్యాన్ని గాను ప్రస్తుతం 209 టీఎంసీల నీటి సామర్థ్యం కొనసాగిస్తూ ఎగువ నుంచి వస్తున్నటువంటి నీటి ప్రవాహాన్ని అంచనా వేస్తూ దిగువకైతే నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా 2-3 రోజుల్లోనే నిండే అవకాశం ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ జానయ్య.